నానమ్మ, చాణక్య గారికి నీ వంటలు నచ్చినట్టు లేదు. అదేం లేదు, చాలా న్యాచురల్గా ఉందా ఆంటీ. ఓహో, మీకు మీ వంట కాకుండా వేరే వాళ్ళ వంట కూడా నచ్చుతుందన్నమాట. అమ్మాయి గారు, ఈ రోజేంటి బయట సెక్యూరిటీ ఎవరు లేరు? అందరినీ దివ్య తీయించేసిందిరా. ఎందుకని జేజీ? ఎప్పుడైతే ఇంట్లో బాంబు పెట్టారో అప్పుడే సెక్యూరిటీ అవసరం లేదనిపించింది చారుకేశ. సెక్యూరిటీ తోడు లేకపోతే మీకు ప్రమాదం కదా అమ్మాయి గారు. దివ్యమ్మకు ఏ సెక్యూరిటీ అవసరం లేదు, తనను తాను కాపాడుకోగలదు. బాంబు విషయంలో అది రుజువైంది. చంద్రిక, బాంబు ఎవరు పెట్టారో అడగటానికి ఇదే సరైన సమయం. అడిగేద్దామా? నేను అడుగుతాను, మీరు ఆ ఇద్దరు సెక్యూరిటీ మీదకి తోసేయండి. నేరం మోసుకోవటం కష్టం గాని మోపటం ఎంతసేపు? దివ్య, ఇంట్లో బాంబు ఎవరు పెట్టారో తెలిసిందమ్మా? ఇంకెవరు? ఆ రంజిత్ గాడు, అశోక్ గాడు ఎవరో ఒకళ్ళు పెట్టుంటారు. వాళ్ళల్లో ఎవరో ఒకరు అని మీకెలా తెలుసు? బాంబు వాళ్ళు పెట్టుండరు, వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళు పెట్టారని నువ్వెలాంటావు బాబు? వాళ్ళకి దివ్యని చంపాల్సిన అవసరం ఉంటే ఇంట్లో బాంబు పెట్టాల్సిన అవసరం లేదు. దివ్య ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పక్కనే ఉంటారు. వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి. వాళ్ళ చేతుల్లోనే దివ్య కార్ స్టీరింగ్ ఉంటుంది. దివ్యకి యాక్సిడెంట్ చేసో షూట్ చేసి చంపడమో వాళ్ళకి చాలా ఈజీ పని. నువ్వు చెప్పింది కరెక్టే బాబు. వాళ్ళు తలుచుకుంటే అలాంటి దారుణం చేయటం ఎంతసేపు? వాళ్ల మొహాలు చూస్తే నాకు అలా అనిపించలేదు. మంచి పిల్లల్లా ఉన్నారు. ఎవరు మంచివాళ్ళో ఎవరు ముంచేవాళ్ళో కనిపెట్టడం ఈ కాలంలో కష్టమమ్మా. అవును, రౌడీలు తపస్సు చేయొచ్చు, ఋషులు మర్డర్లు కూడా చేయొచ్చు. వీళ్ళేంటి చారుకేశా భోజనం చేస్తూ మడుల గురించి మాట్లాడుతున్నారు? సిసి మేడం, మీరు టాపిక్ డైవర్ట్ చేయండి. ఓకే ఓకే. ఏంటమ్మా? ఏం లేదాంటీ, దివ్యకు త్వరగా పెళ్లి కావాలని పూజ చేసి వచ్చారు కదా, మరి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు శశి? త్వరలో మీ పెళ్లి భోజనం తిందామని అమ్మాయి గారు. ఇప్పుడు మింగుతున్నది చాలదట్రా. అప్పుడే ఆకలి వేస్తుందా? పెళ్లి భోజనం అడుగుతున్నావు? మధ్యలో మీరు అడ్డుపడకండి అంకుల్. జేజీ మీరు చెప్పండి, దివ్యకి ఎలాంటి వాడు కావాలి? ఒడ్డు పొడుగు బాగుండాలి, తెల్లగా అందంగా ఉండాలి, తెలివైన వాడే ఉండాలి, ధైర్యం సాహసం ఉండాలి, అన్నిటికీ మించి బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి. అంటే అచ్చు మా చాణక్య సార్లా ఉండాలన్నమాట. అవును, వరుడు చాణక్యలా ఉంటే చాలు. అయితే అమ్మాయి గారిని మా సార్కిచ్చి పెళ్లి చేసేయండి. అంటకత్రం ఏం చేస్తాను వేధవా అని అర్థమైన మాటలు మాట్లాడావంటే.
ఆర్ యు ఆల్ రైట్ దివ్య? థ్యాంక్స్. చంద్రిక, నువ్వు అనుకున్నట్టు ఇక్కడేదో మ్యాక్స్ ఫిక్సింగ్ జరుగుతుందే. అంతా కలిసి మ్యాచ్ ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. వరుడు ఎవరైనా దివ్య పెళ్లి అభి చేతుల మీదుగానే జరగాలనుకుంటున్నాం. అభి ఎక్కడున్నా వచ్చి తన తండ్రి స్థానంలో దివ్య పెళ్లి చెయ్యాలి. అదే మా కోరిక. అభిబాబు ఎక్కడో లేడు బామ్మగారు, మనకు దగ్గరలోనే ఉన్నాడు. వాడు ఇంటి బయట ఇంటి చుట్టుపక్కల ఉన్నాడన్నది నిజము, కానీ వాడే అభిని మనకెప్పుడు తెలుస్తుందే? దివ్య పుట్టినరోజు నాడు తెలుస్తుంది. ఆ స్వామీజీ చెప్పాడు కదా, ఆ రోజే వాడొస్తాడేమో. అభి ఇంటికొచ్చేస్తే నేను నిశ్చింతగా ఉండొచ్చు. అభి ఒక్కడు చాలు దివ్యను కాపాడ్డానికి. వేరే ఏ సెక్యూరిటీ అవసరం లేదు. దివ్య పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే అక్కడైనా సెక్యూరిటీ అవసరం ఉండొచ్చుగా. అయ్యో, అక్కడ దివ్య భర్తే తనకి సెక్యూరిటీ అండి. కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఇప్పటికే చూసుకుంటున్నట్టున్నాడు. చారుకేశా, తినింది చాలు, నీతో ఒకటి చెప్పాలి, త్వరగా రా. అదేంటమ్మా అప్పుడే లేచావు? శశిగారు ఎక్కువ తినరు మేడం. ఏంటి మేడం? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను అన్నయ్య ఈ ఇంట్లో ఓ 2 రోజులు ఉండాలి చారుకేశా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ ఇంట్లో మీరెలా ఉంటారండి? వదిన మా ఇంట్లో ఉందిగా, అలాగే మేం కూడా ఇంట్లో ఉంటాం. అప్పుడంటే మీ కాలు బెణికినట్టు నటించారు, అమ్మాయి గారు ఉండిపోయారు. కానీ అన్నయ్య గారు ఇంట్లో ఉండడం అనేది అసాధ్యం అండి. ఇప్పుడిప్పుడే అన్నయ్యకి వదినకి ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. ఇందాకే అన్నయ్యకి కుంకుమ కూడా పెట్టింది. ఇప్పుడు అన్నయ్య వదినకు పొరపోతే తల తట్టి వాటర్ తాగించారు. ఇంకా 2 డేస్ అన్నయ్య ఇక్కడే ఉంటే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఇంకా పెరుగుతుంది. అది నిజమేననుకోండి, కానీ లేదు గిని లేదు. ఏదో ప్లాన్ ఆలోచించు. ఏం చేసి సార్ నాపాలబ్బా? అయినా లంచ్కొచ్చిన సార్ని 2 రోజులు ఇక్కడే ఉండమని ఎలా చెప్పేది? ఇస్కు తుఫానే, ఇస్కు తుఫానే, నీ కన్ను నీళ్ళు సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. మీకసలు బుద్ధి జ్ఞానం ఉన్నాయండి? వయసు పెరిగితే చాలదండి, బుర్ర కూడా ఎదగాలండి. ఏంట్రా నీ ఇష్టం వచ్చిన తాగుతున్నావు? లేకపోతే ఏమిటండి, అరటి పండు తినేసి తొక్కక్కడ పడేసరే. అది నీకు అర్థంగా ఉంటే తీసుకెళ్ళి డస్ట్ బిన్లో పడాయి. బావుందండి, తిన్నది మీరు, తీసేది నేనా? లేకపోతే నన్ను తీయమంటావా? నేను ఈ ఇంటి అల్లుండే. 2 తరాలు మారాయి, ఇంకా మీరల్లుడేమిటండి? ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఏంట్రా మా ఆయన్ని పట్టుకుని సిగ్గు ఎగ్గు అంటున్నావు? అమ్మో నాయనో, నా నడుము విరిగిపోయిందే అమ్మా. అమ్మా అబ్బా, ఏ ఎదవా, ఏ దగులు బాజీ, ఏ పుండాకోరు, అబ్బా ఏ నీచుడు, ఏ నికృష్టుడు ఇక్కడ తొక్క పడేశాడు. అబ్బా చంద్రిక, అట్ట తిట్ట మాకువే.
అబ్బో వాణ్ణెవనో తిడితే నీకేంట్రా మంట? ఆ తొక్క అక్కడేసింది నేనేనే. కోరిన పౌడరు ఎందుకు పడేశావు? అందుకేనండి నేను ఆయన్ని తిడుతున్నది. మీరు తీసిన గోతులో కాదు మీరు వేసిన తొక్క మీద మీ ఆవిడే జారి పడ్డారు. తీసుకు వెళ్ళండి. ఒరేయ్ చారిగా నన్నెత్తరా. సారీ చంద్రిక, పైకిలే, జాగ్రత్త. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు? ప్లాన్ దొరికేసింది చారుకేశా. వద్దు మేడం, మీరు మళ్ళీ అరటి తొక్కపై కాలు వేసి కింద పడద్దు. పడేది నేను కాదు, అన్నయ్యని పడేద్దాం. ఏంటండి సార్ను పడేస్తారా? వద్దు మేడం, తప్పు. ఏంటి తప్పు? 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలి అన్నారు. మనం ఒక అరటి తొక్కేగా వేస్తున్నాం. అంటే మేడం, సార్కి ఏదైనా అయితే? ఏం కాదు, మనం తొక్క వేస్తున్నాం, అన్నయ్యని పడేలా చేస్తున్నాం. 2 days ఇక్కడే ఉంటున్నాం, అన్నయ్యని వదినే కలుపుతున్నాం, అంతే. ఓకే మేడం. సారీ. ఇట్స్ ఓకే. వాష్ చేసుకోండి. లేడీస్ ఫస్ట్ అన్నారు, మీరే చేసుకోండి. గెస్ట్ ఫస్ట్ అన్నారు, మీరే వాష్ చేసుకోండి. ఓకే. ఏం చేస్తున్నావు? హ్యాండ్స్. అందుకు నా డ్రెస్ దొరికిందా నీకు? నాకు ఎక్కువసేపు హ్యాండ్స్ తడిగా ఉంచడం ఇష్టం ఉండదు. నాప్కిన్ గానీ టిష్యూ గానీ కనిపించలేదు. అడిగితే ఇస్తాను కదా, ఆ మాత్రం ఆగలేరా? చెప్పాను కదా, నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేను. ఎలాగో నంబర్ 1 బిజినెస్ మ్యాన్ కావడానికి తొందరపడుతున్నారు, దేనికి కూడా తొందరేనా? తొందర కాదు, టైం ఆదా. టైం సేవ్ చేసినప్పుడే కదా లైఫ్లో బాగుపడతాం. పరాయి ఆడపిల్ల డ్రెస్ తో చేతులు తుడుచుకుంటున్నారు, మీరేం బాగుపడతారు? నేనేమైనా కావాలని చేశానా? కంటికి కనిపించింది యూజ్ చేసుకున్నాను. అవునవును, కంటికి కనిపించిందంతా వాడుకోవడం, ఆక్రమించుకోవడం మీకు అలవాటే కదా. నాది అనుకుంటేనే వాడుకుంటాను, ఆక్రమించుకుంటాను. అంటే నా డ్రెస్ మీకు మీదనిపించిందా? నాది కాదు, నాప్కిన్లా అనిపించింది. నా డ్రెస్ ని నాప్కిన్ అంటారా? ఏంటమ్మా ఇంటికొచ్చిన అతిథితో గొడవ పడుతున్నావు? చూడండి ఆంటీ, తన డ్రెస్తో హ్యాండ్స్ తుడుచుకున్నందుకు గొడవ చేస్తుంది. ప్రతి చిన్న విషయానికి పోట్లాడదని తనతో చెప్పండి. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఏం లేదమ్మా, భార్యలు ఎంత మంచి నాప్కిన్ ఇచ్చినా భర్తలు ఆమె చీర కొంగుతోనే చేతులు తుడుచుకుంటారట. చాణక్య చేసిన పనికి అది గుర్తొచ్చి నవ్వొచ్చింది. నానమ్మా, ప్రతి దానికి నువ్వు పెళ్లితో ముడి పెడతావెందుకు? నీ పెళ్లి దగ్గర పడుతుంది కదా, అందుకు. జంట చూడముచ్చటగా ఉంది. చూద్దాం ఆ దేవుడు ఏం రాసి పెట్టాడో. చెప్పిందంతా అర్థమైంది కదా డాక్టర్? నా ప్రిస్క్రిప్షన్ మీకు అర్థం కాకపోవచ్చు, మీ డిస్క్రిప్షన్ నాకు బాగా అర్థమైంది. ఎక్కడ తేడా రాదు కదా. ట్రీట్మెంట్ చేయడం అంటే కష్టం గాని యాక్టింగ్ చేయడం చాలా ఈజీ. అంటే మీరు డాక్టర్ కదా? యాక్టర్ కాబోయి డాక్టర్ అయ్యాను. ఓకే ఓకే, నేను ఇక్కడ అరటి తొక్క వేస్తాను, మా బాసు తొక్కపై కాలు వేసి జారి పడతారు, అప్పుడు నేను మీకు కాల్ చేస్తాను. మీరొచ్చి నేను చెప్పింది మా బాస్తో చెప్పాలి, గుర్తుంది కదా? నేనొచ్చి 2 days బెడ్ రెస్ట్ అని చెప్పాలి, అంతేగా? పర్ఫెక్ట్. టైంకి వచ్చేయండి. టెన్షన్గా వచ్చేస్తాను. ఇదిగో మరీ లేట్ చేయకండి. ముందెళ్ళి మీరు తొక్కేయండి, నేను వచ్చేస్తాను. ఓకే ఓకే. ఐఎమ్ సారీ సార్, 1000 అబద్ధాలు ఆడలేక ఈ ఒక్క అరటి తొక్క వేస్తున్నాను. పెద్దగా దెబ్బలు తగిలించుకోకుండా
జాగ్రత్తగా కింద పడండి. చారుకేశా, మా బాస్ వస్తారనుకుంటే నాన్నారు వచ్చారేంటి? ఏమిట్రా నువ్వు చేసిన పని? ఇదేనా నువ్వు నా దగ్గర నేర్చుకున్నది? నీ బుద్ధి జ్ఞానం ఏవయ్యాయిరా? చదువు సంస్కారం మర్చిపోయావా? నేనిక్కడ తిడుతుంటే నువ్వు ఎక్కడో చూస్తున్నావేమిట్రా? సార్! సార్! అయ్యో! మా సార్ కింద పడిపోయారు! మా సార్ కింద పడిపోయారు! మా సార్ కింద పడిపోయారు! మా సార్ కింద పడిపోయారు సార్! ఏమైంది చారుకేశా? సార్ కింద పడిపోయారండి. చాణక్య సార్ కింద పడిపోయారు. అయ్యో సార్! అయ్యో ఏమైంది? మా సార్ కింద పడిపోయారండి. ఇది ఆయన పడిపోయినట్లేదే, వీడే పడేసినట్టుంది. చారుకేశా, డాక్టర్కి కాల్ చేయి. అవసరం లేదు, వచ్చేశాను. వీడేంటి ఫోన్ చేయకుండానే వచ్చేసాడు? పిలవకుండానే డాక్టర్ వచ్చాడంటే ఇలా జరుగుతుందని వీడికి ముందే తెలుసా? ఇదంతా ప్లానా? ఎలా పడ్డావు బాబు? ఓహో, అరటి తొక్క మీద కాలేసి పడ్డారా? అచ్చమ్మ ఆవిడలాగే. అయ్యో పాపం. థ్యాంక్స్ అమ్మమ్మా, ఇన్నాళ్ళకి నన్ను అయ్యో పాపం అన్నావు. అన్నది నిన్ను కాదు, ఆ బాబుని. తప్పకండి తప్పకండి తప్పకండి, గోడలు అడ్డంగా తప్పకండి. పేషెంట్ చూడలేరా? ఆయన పేరు పేషెంట్ కాదు, చాణక్య. డాక్టర్లకి పేర్లతో సంబంధం లేదు, అందరూ పేషెంట్లే. వెంటనే ఇతన్ని షిఫ్ట్ చేయాలి. హాస్పిటల్ కా డాక్టర్? కాదు, పైన తూర్పు వైపున ఉన్న గదిలోకి. అది అమ్మాయి గారి గది. ఆ గదికే షిఫ్ట్ చేయాలి. త్వరగా తీసురండి. ఆ గదికే ఎందుకు? అక్కడ వాస్తుంటుంది. నువ్వు డాక్టర్వా లేక వాస్తు శాస్త్రం నిపుణుడువా? నేను నాడి చూస్తాను, వాస్తు చూస్తాను. ఇక్కడే నాడి చూడలేవా? గదిలోకి తీసుకెళ్లాలా? పేషెంట్ కోలుకోవాలా వద్దా? కావాలంటే ఈ పక్క గదిలోకి తీసుకువెళ్దాం. మిస్టర్ చారుకేశా, మీ నాన్నరిపై సెక్షన్ 302 కేసు పెట్టండి. ఎందుకు? మీరు నా పేషెంట్ ని మర్డర్ చేయాలని చూస్తున్నారు కాబట్టి. రూమే కదండి మార్చమన్నాను. అయినా మీరు డాక్టర్ అయ్యుండి సెక్షన్లు చెప్తున్నారేమిటి? మా దగ్గరికి అప్పుడప్పుడు మర్డర్ కేసులు కూడా వస్తుంటాయి కాబట్టి అందుకే సెక్షన్లన్నీ తెలుసు. ఏ గది అయితే ఏంటి, నా గదిలోకి తీసుకెళ్ళండి అంకుల్. ముందు మీరు ట్రీట్మెంట్ చేయండి డాక్టర్, పెయిన్ కిల్లర్ ఇవ్వండి. ఏది ఇవ్వాలో మాకు తెలుసు. ఐ యామ్ ద డాక్టర్.